ఓం శాంతి. 9వ తారీఖు सितंबर నెల 2021. मीठे बच्चे, तुम सेंसिबल बने हो तो कमाई का बहुत बहुत शौक रहना चाहिए. धंधे आदि से भी समय निकाल बाप को याद करो तो कमाई होती रहेगी. మధురమైన పిల్లలు, మీరు సెన్సిబుల్గా అయినట్లయితే సంపాదన యొక్క చాలా చాలా అభిరుచి ఉండాలి. వ్యాపారాలు వాటిలలో కూడా సమయాన్ని తీసి బాబాని స్మృతి చేసినట్లయితే సంపాదన జమ అవుతూ ఉంటుంది. ప్రశ్న, तुम बच्चों को अभी कौन सी ऐसी श्रीमत मिलती है जो कभी नहीं मिली? పిల్లలైన మీకు ఇప్పుడు ఎటువంటి శ్రీమతం లభిస్తుంది, అది ఎప్పుడూ లభించలేదు? జవాబు, तुम्हें इस समय बाप श्रीमत देते हैं, मीठे बच्चे सवेरे सवेरे उठकर बाप की याद में बैठो तो पूरा वर्षा मिलेगा. మధురమైన బాబా చెప్తున్నారు, మీరు ఈ సమయంలో బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. మధురమైన పిల్లలు, ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చున్నట్లయితే పూర్తి వారసత్వం లభిస్తుంది. 2, గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ రహో. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి. ऐसी श्रीमत दूसरे सत्संगों में कभी मिल नहीं सकती. ఇటువంటి శ్రీమతం ఇతర సత్సంగాల్లో ఎప్పుడూ లభించదు. उन सत्संगों में बाप और वर्षे की बात नहीं. ఆ సత్సంగాల్లో అయితే బాబా మరియు వారసత్వం యొక్క విషయం లేదు. तुम ही हो मात पिता, నీవే తల్లివి తండ్రివి. ओम शांति. इस भारत में खास और सारी दुनिया में आम अनेक प्रकार के सत्संग होते हैं. ఈ భారతదేశంలో ప్రత్యేకంగా మరియు మొత్తం ప్రపంచంలో అనేక రకాల సత్సంగాలు ఉంటాయి. ऐसे कोई भी सत्संग या चर्च या मंदिर नहीं होंगे जहाँ मनुष्यों की बुद्धि में हो कि हम ये वर्षा पा रहे हैं. ఇలా ఎటువంటి సత్సంగాలు కానీ లేక చర్చిలు కానీ లేక మందిరాలు కానీ ఉండవు. అక్కడ మనుషుల బుద్ధిలో మేము ఈ వారసత్వాన్ని పొందుతున్నాము అని ఉండదు. యహా తుమ్ బచ్చే బైఠే హో, ఇక్కడ పిల్లలని మీరు కూర్చున్నారు. సభీ సెంటర్స్ మీ అప్నే బేహద్ బాప్ కి యాద్ మే బైఠే హై. అన్ని సెంటర్స్లో తమ అనంతమైన తండ్రి యొక్క స్మృతిలో కూర్చున్నారు. ఇస్ విచార్ సే कि हम अपने बाप से సుఖధాం కా వర్షా పా రహే హై. ఈ ఆలోచనతో ఉంది కదా, ఇప్పుడు మేము మా తండ్రి నుండి సుఖధామం యొక్క వారసత్వాన్ని పొందుతున్నాము. ऐसे और कोई सत्संग व चर्च आदि में नहीं समझेंगे. ఇలా ఎటువంటి సత్సంగాల్లో లేక చర్చిల్లో తెలియచేరు. तुम बच्चों की बुद्धि में ही है, పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. तुम बच्चे जानते हो कि हम बेहद के बाप की याद में बैठे हैं. పిల్లలైన మీకు తెలుసు, మేము అనంతమైన తండ్రి యొక్క స్మృతిలో కూర్చున్నాము. నయి దునియా స్వర్గ కా వర్షా లే రహే హై. కొత్త ప్రపంచం స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సబ్ బచ్చే ఏక్ బాప్ సే వర్షా లే రహే హై. పిల్లలందరూ ఒక్క బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇతనే డేర్ బచ్చే వృద్ధి కో పాతే రహతే హై. ఇంత లెక్కలేనంత మంది పిల్లలు వృద్ధిని పొందుతూ ఉంటారు. సబ్కో శ్రీమత్ మిల్తీ హై, సవేరే ఉఠకర్ బాప్ కో యాద్ కరో. అందరికీ శ్రీమతం లభిస్తుంది. ఉదయమే లేచి బాబాని స్మృతి చేయండి. హమ్ బాబా సే ఏ వర్షా లేనే వాలే హై. మనం బాబా నుండి ఈ వారసత్వాన్ని తీసుకునేవాళ్ళం. హమ్ ఉస్ బాప్కే బనే హై. మనం ఇప్పుడు ఆ తండ్రికి చెందిన వారిగా అయ్యాము. ఆత్మకు ఆ పెహచాన్ మిలి హై బాప్ సే. ఆత్మకి బాబా యొక్క పరిచయం లభించింది. బాప్ డైరెక్షన్ దేతే హై, ముझे యాద్ కరో और गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहो. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి.
सबको यहाँ आकर बैठना तो नहीं है, అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు. स्कूल में पढ़कर फिर अपने अपने घर चले जाते हैं. స్కూల్లో కూడా చదువుకుని తిరిగి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు. हर एक बच्चा बच्ची अपने टीचर से वर्षा पा सकता है. ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి తమ టీచర్ నుండి వారసత్వాన్ని పొందుతారు. यह भी ऐसे ही है. ఇక్కడ కూడా అంతే. रोज पढ़कर फिर घर में जाकर भल धंधा आदि करो. రోజు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళి భలే వ్యాపారాలు అవి చేసుకోండి. तुम गृहस्थ व्यवहार में भी हो और फिर स्टूडेंट भी हो. మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నారు మరియు మీరు విద్యార్థులు కూడా. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ऐसे कोई సన్యాసి ఆది नहीं कहते. ఇలా సన్యాసులు ఎవరు చెప్పరు. यहाँ तुम ప్రాక్టికల్ में बैठे हो. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా కూర్చున్నారు. गृहस्थ व्यवहार में रहते पवित्र बनते हो. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవుతున్నారు. पवित्र बनकर परमपिता परमात्मा को दूसरे कोई याद नहीं करते हैं. పవిత్రంగా అయి పరంపిత పరమాత్ముని ఇతరులు ఎవరూ స్మృతి చేయరు. బల్ గీతా సునతే హై పढ़ते हैं परंतु याद तो नहीं करते हैं ना. భలే గీత వింటారు, చదువుతారు, కానీ స్మృతి అయితే చేయరు. కథని और करनी में फ़र्क है. చెప్పడంలో మరియు చేయటంలో తేడా ఉంది. तुम जानते हो हमारा बाप नॉलेजफुल है. उसमें सारे ड्रामा चक्कर की नॉलेज है. మీకు తెలుసు కదా, మన తండ్రి జ్ఞానసాగరుడు, వారిలోనే మొత్తం డ్రామా చక్రం యొక్క జ్ఞానం ఉంది. అభి హమ్కో భీ నాలెడ్జ్ మిల్ రహీ హై. ఇప్పుడు మనకు కూడా జ్ఞానం లభిస్తుంది. ఏ చక్ర బడా అచ్చా హై. ఈ చక్రం చాలా ఉన్నతమైనది, చాలా మంచిది. ఏ పురుషోత్తम युग होने के कारण तुम्हारा ये जन्म भी पुरुषोत्तम है. एक्स्ट्रा मास होता है ना. ఇది పురుషోత్తమ యుగమైన కారణంగా మీ యొక్క జన్మ కూడా పురుషోత్తమమైనదే, ఎక్స్ట్రా మాసం కదా. तुम बच्चे जानते हो कि हम बरोबर बाप से पुरुषोत्तम बन रहे हैं. పిల్లలేని మీకు తెలుసు కదా, తప్పకుండా మనం బాబా నుండి పురుషోత్తములుగా అవుతున్నాము. మర్యాద పురుషోత్తం हम फिर से बन रहे हैं. మర్యాద పురుషోత్తములుగా తిరిగి అవుతున్నాము. फिर 84 जन्म का चक्कर खाया. ఏ బుద్ధి మే జ్ఞాన్ హై. తిరిగి 84 జన్మల యొక్క చక్రం గురించి కూడా బుద్ధిలో ఉంది. और कोई సత్సంగోं में ఏ नहीं समझाते हैं. ఇతర సత్సంగాల్లో ఎక్కడ ఈ విషయాలు తెలియచేయలేరు. तुम समझते हो हमको ఏ बनना है. మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము ఇలా అవ్వాలి. బనానే వాలా ఏక్ హీ బాప్ హై. తయారు చేసేవాడు ఒకే బాబా. ఇన్ లక్ష్మీ నారాయణ్ కే చిత్ర పర్ తుమ్ అచ్చి రీతి సమझा सकते हो. ఈ లక్ష్మీనారాయణుల చిత్రం పైన కూడా మీరు మంచి రీతిలో తెలియచేయగలరు. బరోబర్ బ్రహ్మా ద్వారా యోగ్ బల్ సే ఇన్హోనే ఏ పద్ పాయా హై. తప్పకుండా బ్రహ్మ ద్వారా యోగ బలంతో వీరి పదవిని పొందారు. ఎస్సీ బుద్ధి మే ఇమర్జ్ కర్నా చాహియే. ఇలా బుద్ధిలో ఇమర్జ్ చేసుకోవాలి. బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణ్ కే దో రూప్ భీ దిఖాయే హై. బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణుల యొక్క 2 రూపాలు చూపించరు. బ్రహ్మ సరస్వతి ఫిర్ ప్రజా భీ దిఖానీ పడే. బ్రహ్మ సరస్వతి తిరిగి ప్రజలు కూడా చూపించాలి. हर एक बात पर अच्छी रीति विचार करना चाहिए. ప్రతి ఒక్క విషయంపై మంచి రీతిలో ఆలోచించాలి. బాప్ కహతే హై ముఝే యాద్ కరో. బాబా అంటున్నారు, నన్ను ఒక్కడే స్మృతి చేయండి. బ్రహ్మా కో భీ కహతే హై ముఝే యాద్ కరో తో ఏ బనేంగే. బ్రహ్మను కూడా అంటారు, నన్ను స్మృతి చేస్తే ఇలా అవుతారు అని.
గోయా బ్రహ్మాముఖ వంశావళి సబ్కో కహా ముझे యాద్ కరో అంటే బ్రహ్మాముఖ వంశావళి అందరికీ చెప్పారు నన్ను స్మృతి చేయండి అని. कैसे याद करना है यह भी బుద్ధి మే హై, ఎలా స్మృతి చేయాలో ఇది కూడా బుద్ధిలో ఉంది. చిత్ర भी सामने रखे हैं, చిత్రాలు కూడా ఎదురుగా పెట్టారు. इस पर समझाना बड़ा सहज है, దీనిపైన తెలియచేయటం కూడా చాలా సహజం. బాప్ కా పరిచయ దేనా హే, బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ప్రదర్శని మే బీ ఇస్ పర్ సమझाओ, ప్రదర్శనీల్లో కూడా దీని గురించి తెలియచేయండి. ఏ నిశ్చయ बैठता है कि बरोबर ఏ సబ్కా బేహద్ కా బాప్ హై, ఈ నిశ్చయం కూర్చుంటుంది తప్పకుండా వీరందరికీ అనంతమైన తండ్రి. इस हिसाब से हमें బేహద్ కా వర్సా మిల్నా चाहिए, ఈ లెక్క ప్రకారం మనకి బేహద్ వారసత్వం లభించాలి. हम నిరాకారి ఆత్మయే తో భాయి భాయి హై, నిరాకారి ఆత్మలైన మనమంతా సోదరులం. జబ్ సాకార్ మే ఆయే తో భాయి బెహన్ బనే, ఎప్పుడైతే సాకారంలోకి వచ్చామో సోదర సోదరీలుగా అయ్యాము అప్పుడే చదువుకోగలం. భాయి బెహన్ బనేంగే హీ బ్రహ్మాకే బచ్చే, బ్రహ్మ పిల్లలే సోదర సోదరీలవుతారు. వర్షా బాప్సే మిల్తా హే, వారసత్వం బాబా నుండి లభిస్తుంది. ఏ బుద్ధి మే బిఠానా హే, ఇది బుద్ధిలో కూర్చోబెట్టాలి. కోయి కోబీ సమझाओ, ఎవరికైనా తెలియచేయండి. పెహ్లే బాప్ కా పరిచయ దో, ముందు బాబా యొక్క పరిచయం ఇవ్వండి. हम ब्रदरहुड है, సర్వవ్యాపి कहने से फादरहुड हो जाता है, మనమంతా సోదరులం, సోదర భావం ఉంది. సర్వవ్యాపి అనటంతో తండ్రి భావం ఏర్పడుతుంది. ఫాదర్హుడ్ కో వర్షా కహా సే మిలేగా, తండ్రి భావంతో వారసత్వం ఎక్కడి నుంచి లభిస్తుంది? తండ్రి తండ్రి అంటూ పడిపోతూ వచ్చారు. వర్షా కుచ్ భీ నహీ, వారసత్వం ఏమీ లేదు. అభి బ్రదర్హుడ్ సమజ్నే సే హీ వర్షా మిలేగా, ఇప్పుడు సోదర భావం అర్థం చేసుకోవటం ద్వారానే వారసత్వం లభిస్తుంది. तो उस पर अच्छी रीति समझाने से बुद्धि में जो अष्ट देवताएं आदि बैठे हुए हैं वो सब निकल जाएंगे. ఇవన్నీ మంచి రీతిలో అర్థం చేసుకోవటం ద్వారా బుద్ధిలో ఎవరైతే అష్టదేవతలది కూర్చున్నారో అదంతా తొలగిపోతుంది. బోలో దో బాప్ హై, చెప్పండి ఇద్దరు తండ్రులున్నారు. रूहानी बाप जिससे सर्व की सद्गति होनी ही है वही सुख शांति का वर्षा देते हैं. ఆత్మిక తండ్రి, వీరి ద్వారా సర్వులకు సద్గతి లభిస్తుంది, వారే సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. సబ్ సుఖీ హో జాతే హై, అందరూ సుఖీలవుతారు. ఉన్కో కహా జాతా హై హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచనే వాలా, వారినే స్వర్గ రచయిత తండ్రి అని అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు, స్వర్గాన్ని రచించేవారు. పెహ్లే బాప్ కా ప్రభావ్ బుద్ధి మే బిఠానా चाहिए, ముందు తండ్రి యొక్క ప్రభావం బుద్ధిలో కూర్చోబెట్టాలి. యహ్ హే ఆత్మాओं का బేహద్ కా బాప్, వీరు ఆత్మలకు అనంతమైన తండ్రి. ఉన్కో హీ పతిత్ పావన్ కహతే హే, వారినే పతిత పావనుడు అని అంటారు. తుమ్ ఆత్మ పరంపిత పరమాత్మకే బచ్చే హో, ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మకి పిల్లలు. ఏ నిశ్చయ్ పక్కా కరో, ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. మూల్ బాత్ పెహ్లే ఏ బుద్ధి మే బిఠానీ హై, ముఖ్యమైన విషయం ముందిది బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఏ సమझे तब खुशी का पारा चढ़े और कहे कि हम बाप को याद जरूर करेंगे, ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. అంటారు మేం బాబాని తప్పకుండా స్మృతి చేస్తాము అని. हमको निश्चय होता है हम बाप को याद कर विश्व का मालिक बनेंगे, మాకు నిశ్చయం ఉంది మేం బాబాని స్మృతి చేసి విశ్వానికి యజమానిగా అవుతాము. ఏ ఖుషి బహుత్ రహేగి, ఈ సంతోషం చాలా ఉంటుంది. समझदार होगा और बुद्धि में पूरा निश्चय होगा तो कहेगा ऐसा बेहद का बाप जो दादा में आता है पहले तो उनसे मिले. ఎవరైతే తెలివైన వారు ఉంటారో మరియు బుద్ధిలో పూర్తి నిశ్చయం ఉంటుందో
వారు అంటారు, ఇటువంటి అనంతమైన తండ్రి ముందు ఎవరైతే దాదాలోకి వస్తున్నారో వారిని ముందు కలుసుకోవాలి. शिव बाबा ब्रह्मा द्वारा ही हमसे बात कर सकेंगे. शिव बाबा ब्रह्म ద్వారానే మనతో మాట్లాడతారు. तुम आत्मा तो उनसे मिली नहीं हो तो याद कैसे करेंगे. ఆత్మలేన మీరు బాబాని కలుసుకోకపోతే స్మృతి ఎలా చేస్తారు. బచ్చే అడాప్ట్ హో తో యాద్ పడే. పిల్లలు దత్తత అయినట్లయితేనే స్మృతి ఉంటుంది. एडाप्ट ही नहीं होंगे तो याद कैसे पड़ेगा. దత్తత అవ్వకపోతే స్మృతి ఎలా ఉంటుంది. పెహ్లే ఉన్కే బనో. ముందు వారికి చెందిన వారిగా అవ్వండి. ऐसे बाप के साथ तो झट मिलना चाहिए. ఇటువంటి తండ్రిని వెంటనే కలుసుకోవాలి. बाप भी यही पूछेंगे तुम अपने को आत्मा समझते हो. బాబా కూడా ముందు ఇదే అడుగుతారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా. మే తుమ్ ఆత్మాओं का बाप हूँ. నేను మీ ఆత్మలకు తండ్రిని. శివ్ బాబా తుమ్సే బాత్ కర్ రహే హై. శివ్ బాబా మీతో మాట్లాడుతున్నారు. మేరీ ఆత్మా కా బాప్ సో తుమ్హారా భీ బాప్ హై. నా ఆత్మకి తండ్రి అంటే సో మీకు కూడా తండ్రి బ్రహ్మబాబా చెప్తున్నారు. ఓ పూछते हैं तुमको निश्चय है कि सब आत्माओं का बाप बरोबर एक ही है. అడుగుతున్నారు, మీకు నిశ్చయం ఉందా ఆత్మలందరికీ తండ్రి తప్పకుండా ఒక్కరే. వహీ వర్షా దేంగే. వారే వారసత్వాన్ని ఇస్తారు. పవిత్ర భీ బన్నా హే. పవిత్రంగా కూడా అవ్వాలి. సివాయ్ ఉన్కే ఔర్ సబ్ భూల్ జానా హే. వారి విషయాలు తప్పించి మిగిలినవన్నీ మర్చిపోవాలి. తుమ్ ఆత్మా ఘర్ సే నంగి అయి థీనా. ఆత్మలేని మీరు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చారు. కోయి భీ దేహ సంబంధ్ నహీ థా. ఏ దేహము సంబంధాలు ఏమీ లేవు. ఆత్మ జబ్ శరీర్ మే ప్రవేశ్ करे बड़ी हो तब उनको समझाया जाता है कि ये तुम्हारा बाबा है, ये फलाना है. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో శరీరం పెద్దదవుతుందో అప్పుడే తెలియచేయటం జరుగుతుంది, వీరు మీ యొక్క తండ్రి, వీరు ఫలానా అని. ఆత్మతో సబ్ సంబంధం సే న్యారీ హై. ఆత్మ అన్ని సంబంధాలకి అతీతమైంది. ఆత్మ చలి జాతి హై తో కహా జాతా హై ఆప్ ముయే మర్ గయే దునియా. ఆత్మ వెళ్ళిపోతే అంటారు, మీరు చనిపోతే ప్రపంచమంతా చనిపోయినట్లే. బంధన్ రహిత హో జాతి హై. బంధన రహితమైపోతుంది. జబ్ తక్ దూసరా శరీర్ మిలే. ఇంకొక శరీరం లభించేంత వరకు. మాతాకే గర్భ మే జాకర్ బాహర్ నిక్లే. తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు రావాలి. సమజ్దార్ హో ఫిర్ హే సంబంధ్ కి బాత్. తర్వాత సంబంధం యొక్క విషయము. తో యహా భీ తుమ్ బచ్చోं को समझाना है. ఇది కూడా పిల్లలేని మీరు తెలియచేయాలి. జీతే జీ సబ్ కుచ్ భూల్ జానా హై. జీవిస్తూ అన్నీ మర్చిపోవాలి. ఏక్ బాప్ కో యాద్ కర్నా హై. ఒక్క బాబానే స్మృతి చేయాలి. దీన్నే యోగం అంటారు. యహాతో మనుష్యంకు అనేకోంకి యాద్ రహతీ హై. ఇక్కడ మనుషులకు అనేకుల స్మృతి ఉంటుంది. ఆత్మ జాంతి హై కి ये सब शरीर के संबंध खत्म हो जाने हैं. ఆత్మకి తెలుసు ఈ శరీరం యొక్క సంబంధాలన్నీ సమాప్తి కానున్నాయి. हमारा संबंध एक बाप के साथ है. మా యొక్క సంబంధం ఒక్క బాబాతో ఉంది. బాప్ కో జితనా యాద్ కరెంగే వికర్మ వినాశ హోంగే. బాబాని ఎంత స్మృతి చేస్తారో అంతా వికర్మలు వినాశనం అవుతాయి. ऐसे भी नहीं कि मित्र संबंधियों को याद करने से कोई विकर्म बनेंगे. మిత్ర సంబంధికుల్ని స్మృతి చేయటం వల్ల వికర్మలు అవుతాయని కాదు. వికర్మ తబ్ బనేంగే జబ్ ऐसा कोई రాంగ్ కర్మ కరేంగే. ఎప్పుడైతే ఏదైనా చెడ్డ కర్మలు చేస్తారో అప్పుడే పాపకర్మలు అవుతాయి. బాకీ और कोई को याद करने से विकर्म नहीं बनेंगे. ఇతరులను స్మృతి చేయటం వల్ల అయితే వికర్మలు అవ్వవు. హా టైం వేస్ట్ జరూర్ హోగా. హా సమయం అయితే తప్పకుండా వ్యర్థమవుతుంది. ఏక్ బాప్ కో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ హోతే హై. ఒక్క బాబాని స్మృతి చేయటం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఏ యుక్తి హై పాప్ కట్నేకి. ఇది పాపాలు తొలగిపోయేందుకు ఉపాయం.
బాకీ సంబంధ ఆది తో యాద్ రహతే హై, మిగిలిన సంబంధాలన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి. శరీర నిర్వాహార్థ ధందా ఆది సబ్ కరో, परंतु जितना टाइम मिले बाप को याद करते रहो तो खाद निकल जाए. అందుకే ముఖ్యమైన విషయం బాబాయ్ అని చెప్తున్నారు, శరీర నిర్వహణ కోసం వ్యాపారాలు అవి చేసుకోండి, కానీ ఎంత సమయం లభిస్తే అంత సమయం కూడా ఏం చేయండి, బాబాని స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడే ఆత్మకి పట్టిన జిడ్డు కాస్త తొలగిపోతుంది. అందర్ మే హీ విచార్ కరో కి పతిత్ సే పావన్ कैसे बने, లోపల ఆలోచించండి పతితం నుంచి పావనంగా ఎలా అవ్వాలో. బాప్కో యాద్ కర్నా పడే, బాబాని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహార్ మే రహనా హై, గృహస్థ వ్యవహారంలో ఉండాలి. సన్యాసి లోగ్ భీ శరీర్ ఛోడ్ ఫిర్ గృహస్థియోం కే పాస్ జాకర్ జన్మ లేతే హై, సన్యాసులు కూడా శరీరాన్ని వదిలేసి తిరిగి గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటారు. ऐसा तो नहीं जन्म जन्मांतर के लिए पावन बन जाते हैं, అలానే జన్మ జన్మాంతరాలకి పావనం అవతారని కాదు. వాయిస్లెస్ వరల్డ్తో అభి కోయి హై నహీ, నిర్వికారి ప్రపంచం అయితే ఇప్పుడు ఏదీ లేదు. ఏ హై విశేష్ వరల్డ్, ఇది వికారీ ప్రపంచం. ఇన్సే కోయి నికల్ నహీ సక్తే, దీని నుంచి ఎవ్వరూ బయటకి వెళ్ళలేరు. విశేష్ వరల్డ్ మే రహనే కే కారణ్ కుచ్ నా కుచ్ ఖామీ జరూర్ హై, వికారీ ప్రపంచంలో ఉన్న కారణంగా ఏ ఒక్క లోపాలు తప్పకుండా ఉన్నాయి. బాకీ దునియాతో హై హీ దో, రెండు ప్రపంచాలు, ఒకటి వికారీ ప్రపంచం, ఇంకొకటి నిర్వికారీ ప్రపంచం. పావన్ దునియా మే దేవతాయే రహతే తే తో సమఝానే మే బహుత్ సహజ్ హోగా, పావన ప్రపంచంలో దేవతలు ఉండేవారు అన్నీ తెలియచేసటం కూడా చాలా సహజమవుతుంది. ఇస్ పతి దునియా కా అబ్ వినాశ్ హోనా హై, ఈ పతిత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వబోతుంది. వినాశ హోనే కే పెహ్లే బేహద్ బాప్ సే వర్షా లేనా హై, వినాశనానికి ముందే బేహద్ బాబా నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా कहते हैं देह के संबंध छोड़ अपने को आत्मनिश्चय करो और बाप को याद करो तो तुम पावन बन जाएंगे. బాబా అంటున్నారు, దేహం యొక్క అన్ని సంబంధాలు వదిలి స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి, మరియు బాబాని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. బాప్ कहते हैं तुम मुझे पतित पावन कहते हो ना, బాబా అంటున్నారు, మీరే నన్ను పతిత పావనుడు అంటారు కదా. గంగా మే డుబ్కీ లగానే వాలే తో బహుత్ హై, గంగలో మునిగేవారైతే చాలామంది ఉన్నారు. ऐसे थोड़े ही कोई पावन बन जाएंगे, మునగటం వల్ల అయితే పావనం అవరు. ప్రదర్శనీ మే సమఝానా బహుత్ అచ్చి తరహ పడతా హై, ప్రదర్శనీల్లో తెలియచేయటం కూడా చాలా సహజమని చెప్తున్నారు బాబా. ప్రజాపితతో యహా హీ చహియే, ప్రజాపిత ఇక్కడే కావాలి. నీచే ఏ బ్రహ్మ కుమార్ కుమారియా తపస్య కర్ రహే హై, కింద ఈ బ్రహ్మ కుమారి కుమారులు తపస్సు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. तो ये बात अच्छी रीति समझानी चाहिए, ఈ విషయం మంచి రీతిలో తెలియచేయాలి. కిస్కో भी హడ్డీ समझाना है, ఎవరికైనా సరే ప్రేమగా తెలియచేయాలి. బిత్ బిత్ కర్నే సే బద్నామ్ కర్ దేంగే, అలా ఆగుతూ ఆగుతూ చెప్పినట్లయితే చెడ్డ పేరు తెస్తారు. అగర్ देखो हम कहाँ मूंझते हैं तो कहो अच्छा थोड़ा ठहरो हम दूसरी बहन को बेचते हैं. ఒకవేళ ఎక్కడైనా మీరు తిక్మక చెందితే చెప్పండి, అచ్చా కొంచెం సేపు ఆగండి, మేము ఇంకో అక్కయ్యని పంపిస్తాము అని చెప్పండి. ఏక్ దోసే ఠీకే హోతే హేనా, ఒకరికంటే ఒకరు తెలివిగా ఉండేవారు ఉంటారు కదా. ప్రదర్శనీ మేళే మే జాంచ్ కర్నీ చాహియే కి ఠీక్ సమఝాతే హై, ప్రదర్శనీల్లో మేళాల్లో పరిశీలించుకోవాలి సరిగ్గా తెలియచేస్తున్నారా. గేట్ పర్ బీ పెహచాన్ వాలా చాహియే, గేట్ దగ్గర కూడా బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి. అనేక ప్రకార్కే ఆతే హేనా, అనేక రకాల వాళ్ళు వస్తారు కదా. బడే ఆద్మీకు జరూర్ రిగార్డ్ దెంగే, పెద్ద మనుషులకి తప్పకుండా గౌరవం ఇస్తారు. తేడా అయితే ఉంటుంది. ఇస్మే ఏ నహీ ఆనా చాహియే కి ఇన్ పర్ ప్యార్ హై ఇన్ పర్ నహీ హై, ఇందులో ఇది రాకూడదు, వీరిపైన ప్రేమ ఉంది వీరిపైన లేదు అని ద్వైత దృష్టి ఉండకూడదు. బాబా అంటున్నారు, ఇహా బడే ఆద్మీకి ఖాత్రీ కీ జాతీ హై, ఇక్కడ పెద్దవాళ్ళని ప్రత్యేకంగా పట్టించుకోవటం జరుగుతుంది.
సర్వీసెబుల్ की खातरी करेंगे ना, सर्विसेबुलनी కూడా పట్టించుకోవాలి కదా. कोई ने मकान बनवा कर दिया है तो उनकी खातरी तो ज़रूर करेंगे ना. ఎవరైనా ఇల్లు కట్టించారనుకోండి, మరి వారిని కొంచెం పట్టించుకోవాలి కదా, శ్రద్ధగా చూడాలి. తుమ్హారే లియే తో మకాన్ బనే హై నా, మీకైతే ఇల్లు తయారైంది. జో మెహనత్ కర్ రాజా బంతే హై తో ప్రజా ఆటోమేటికలీ ఖాతరీ కరేంగే నా. ఎవరైతే శ్రమపడి రాజులుగా అవుతారో ప్రజలు ఆటోమేటికల్గా వారిని పట్టించుకుంటారు. కమ్ దర్జీ వాలోं से ऊंच दर्जे वाले की खातरी तो होगी ना. తక్కువ పదవి వాళ్ళు ఎక్కువ పదవి వాళ్ళని గౌరవిస్తారు కదా. బేహద్ కే బాప్ కి సారీ దునియాకి ఆత్మాయే బచ్చే హై. అనంతమైన తండ్రికి మొత్తం ప్రపంచంలో ఆత్మలందరూ పిల్లలు. పరంతు జన్మ లియా హై భారత్ మే, కానీ బాబా జన్మ తీసుకున్నది భారతదేశంలోని. భారతవాసీ जो पहले ऊंच थे अब नीच बन गए हैं. భారతవాసీలు మొదట ఉన్నతంగా ఉండేవారు, ఇప్పుడు నీచంగా అయిపోయారు. तो बाप कहते हैं मैं आया हूँ पढ़ाने. బాబా అంటున్నారు నేను వచ్చిందే చదివించడానికి. मैं भारत में आता हूँ तो सबका కళ్యాణ్ हो जाता है. నేను భారతదేశంలో వస్తాను, అందరి కళ్యాణం జరుగుతుంది. ఇన్ పర్టిక్యులర్ ఇన్ జనరల్తో హోతా హై నా. ఇన్ పర్టిక్యులర్ ఇన్ జనరల్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం నరకంగా ఉంది, తిరిగి స్వర్గంగా అవ్వాలి. భారతదేశంలోకి బాబా వస్తారు, ఇతర దేశాల్లో ఎక్కడ రారు. भारत में ही भक्ति मार्ग में पहले पहले सोमनाथ का बड़ा आलीशान मंदिर बनाया था. భారతదేశంలోనే భక్తి మార్గంలో మొట్టమొదట సోమనాథ్ యొక్క అద్భుతమైన మందిరం తయారైంది. जैसे चर्च बड़े ते बड़ी विलायत में बनाएंगे क्योंकि पोप की ली हुई राजाई है. ఎలాగైతే చర్చిలు కూడా పెద్ద పెద్ద విదేశాల్లో తయారు చేస్తారు, ఎందుకంటే పోప్ తీసుకున్న రాజ్యం. సబ్ చర్చ్ ఏక్ జైసీ నహీ హోతీ హై. అలాగే చర్చిలు కూడా అన్నీ ఒక రకంగా ఉండవు, నంబర్ వారుగా ఉంటాయి కదా. సోమనాథ్ కా మందిర్ కిత్నా హీరే జవాహరోं से भरपूर था. సోమనాథ్ మందిరం ఎంత వజ్ర వైడూర్యాలతో సంపన్నంగా ఉండేది. ముస్లింలు దోచుకెళ్ళిపోయారు, చాలా ధనవాన్గా ఉండేది. చర్చ్ సే క్యా లూట్ సకేంగే, చర్చిల నుంచి ఏం దోచుకోగలరు. మనుష్య ధన్కే పిచాడి పడితే హేనా, మనుషులు ధనం వెనకాల పడతారు కదా. మొహమ్మద్ గజ్నీ కిత్నా లే గయా, మొహమ్మద్ గజ్నీ ఎంత తీసుకెళ్ళిపోయారు. ఫిర్ అంగ్రేజ్ ఆయే ఓ బి యహా సే ధన్ బేచ్తే గయే. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వారు కూడా ఇక్కడి నుంచి ధనం పంపిస్తూనే వెళ్ళారు, చాలా ధనం తీసుకుపోయారు. అబ్ వో తుమ్కో వాపస్ మిల్ రహా హే, అది మళ్ళీ మీకు వాపస్ లభిస్తుంది. కరోడోన్ రూపాయ దేతే హే, కోట్ల రూపాయలు ఇస్తారు. ఏ సబ్ ఐవెల్ మిల్ రహా హే, ఇదంతా సమయం వచ్చినప్పుడు లభిస్తుంది. బాబా చెప్తున్నారు లెక్క తెలియకపోతే మరి లాస్ట్ టైం ఎలా నడుస్తుంది. బాప్ సమझाते हैं ఏ డ్రామా कैसे बना हुआ है. బాబా తెలియచేస్తున్నారు ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది, ఇచ్చిపుచ్చుకునే లెక్క ఎలా ఉంది. फिर भी तुम बच्चों को अब स्वर्ग का मालिक बनना है. అయినప్పటికీ పిల్లలైన మీరు ఇప్పుడు స్వర్గానికి యజమాని కావాలి. ఏ వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ कैसे चक्कर लगाती है वो भी बच्चों को समझाया है. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఎలా చక్రం నడుస్తుందో అది పిల్లలకు తెలియచేయటం జరిగింది. फिर भी कहते हैं बच्चे मन मना भव. అయినప్పటికీ బాబా అంటున్నారు పిల్లలు మన్ మనా భవ, ఇదంతా రిపీట్ అవుతుంది. హర్ చీజ్ సతో సే తమో ప్రధాన్ బన్ జాయేగి. ప్రతి వస్తువు సతో నుంచి తమో ప్రధానంగా అవుతుంది. దిన్ మే ధందా ధోరీ ఆది కర్తే హో ఓ టైం చూడో. పగలు వ్యాపార వ్యవహారాలు అవి చేసుకుంటూ ఆ సమయాన్ని వదిలేయండి. ఎంత సమయం లభిస్తే అంత సమయం నన్ను స్మృతి చేయండి. ధందే ఆది మే బీ కభీ కభీ టైం మిల్తా హై. వ్యాపారాల్లో అది కూడా అప్పుడప్పుడు సమయం లభిస్తుంది. కయ్యోం కి ऐसी సర్వీస్ रहती है సిర్ఫ్ సహీ కి క్లాస్. కొంతమందికి సేవ కూడా ఇలా ఉంటుంది, కేవలం సంతకం పెట్టారు అంతే, ఇలా చాలా ఫ్రీ అయిపోతారు. తిరిగి రాత్రి సమయం ఉంది. दिन में शरीर निर्वाह के लिए कमाई करते हो, రాత్ కో ఫిర్ ఏ కమాయి కరో. పగలు శరీర నిర్వహణ కోసం సంపాదన చేసుకుంటున్నారు, రాత్రి తిరిగి ఈ సంపాదన చేయండి. ఇది భవిష్య 21 జన్మలకు.
कहा जाता है एक घड़ी आधी घड़ी जितना हो सके बाप की याद में रहो तो तुम्हारी बहुत కమాయి होगी అంటారు కదా. ఒక్క గడియ అర్ధ గడియ ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీకు చాలా సంపాదన జమ అవుతుంది. సెన్సిబుల్ జో హోగా ఓ సమझेगा कि బరోబర్ बहुत కమాయి कर सकते हैं. సెన్సిబుల్ ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకుంటారు తప్పకుండా చాలా సంపాదన చేసుకోవచ్చు అని. कोई చాట్ भी लिखते हैं हमने इतना समय याद किया. కొంతమంది చాట్ కూడా రాస్తారు మేము ఇంత సమయం బాబాని స్మృతి చేశాము అని. అజ్ఞాన్ కాలమే कोई अपनी दिनचर्या लिखते हैं. అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది తమ చాట్ రాస్తారు. तुम भी चार्ट लिखेंगे तो अटेंशन रहेगा. మీరు కూడా చాట్ రాస్తే అటెన్షన్ ఉంటుంది. कोई టైం వేస్ట్తో నహీ హోతా హే. ఏమీ సమయం వ్యర్థం కావట్లేదు కదా, ఎటువంటి వికర్మలు చేయలేదు కదా. अच्छा मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, किसी भी देहदारी को याद कर अपना टाइम वेस्ट नहीं करना है. ఏ దేహదారులని స్మృతి చేసి మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ऐसा कोई रॉन्ग कर्म ना हो जो विकर्म बन जाए. వికర్మలయ్యే తప్పుడు కర్మలేమీ చేయకూడదు. సెకండ్ పాయింట్, జీతే జీ సబ్ కుచ్ బోల్ ఏక్ బాప్ కో యాద్ కర్నా హై. జీవిస్తూ అన్నీ మర్చిపోయి ఒక బాబాని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థం కర్మ చేయాలి. అలాగే సెన్సిబుల్ అయ్యి రాత్రిళ్ళు కూడా మేల్కొని అవినాశి సంపాదన చేసుకోవాలి. స్మృతి యొక్క చార్ట్ పెట్టుకోవాలి. వరదానము, బేహద్ की वैराग्य वृत्ति द्वारा नष्टो मोहा स्मृति स्वरूप बनने वाले अचल अडोल भवा. బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నష్టో మోహా స్మృతి స్వరూపులుగా అయ్యే అచల్ అడోల్ భవ. जो सदा बेहद की वैराग्य वृत्ति में रहते हैं वो कभी किसी भी दृश्य को देख घबराते व हिलते नहीं. सदा अचल अडोल रहते हैं. ఎవరైతే సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారో వారు ఎప్పుడూ ఏ దృశ్యాన్ని చూసి భయపడరు లేక కదలరు. సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు. क्योंकि बेहद की वैराग्य वृत्ति से नष्टो मोहा स्मृति स्वरूप बन जाते हैं. ఎందుకంటే బేహద్ వైరాగ్య వృత్తి ద్వారానే నష్టో మోహా స్మృతి స్వరూపుగా అవుతారు. अगर थोड़ा बहुत कुछ देखकर अंश मात्र भी हलचल होती है या मोह उत्पन्न होता है तो अंगद के समान अचल अडोल नहीं कहेंगे. ఒకవేళ కొంచెమైనా ఏదైనా చూసి అంశ మాత్రంగా అయినా అలజడైతే లేక మోహం ఉత్పన్నమైతే అంగదుడి సమానంగా అచంచలంగా స్థిరమని అనరు. బేహద్ की वैराग्य वृत्ति में गंभीरता के साथ रमणीकता भी समाई हुई है. బేహద్ వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు రమణీకత కూడా ఇమిడి ఉంది. స్లోగన్, राज्य अधिकारी के साथ साथ बेहद के वैरागी बनकर रहना यही राज ऋषि की निशानी है. రాజ్యాధికారితో పాటు బేహద్ వైరాగిగా ఉండటమే ఇది రాజఋషి యొక్క లక్షణము. ఇది రాజఋషిగా అయ్యే గుర్తు. అచ్చా, ఓం శాంతి.